నేడు ఎల్బీనగర్ సరూర్ నగర్ స్టేడియంలో బీసీ సింహగర్జన మహాసభను నిర్వహిస్తున్నారు. బీసీ సంక్షేమ సంఘ నేతలు సామాజిక న్యాయం, సబ్బండ కులాలకు రాజకీయ అధికారం, కులానికో సీటు, బీసీలకే ఓటు అనే ఎజెండాతో సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీల జనాభా తమాషా ప్రకారం 60 అసెంబ్లీ స్థానాలు బీసీలకే సీఎం పీఠం అనే డిమాండ్తో చేపడుతున్నారు. సభకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీల పోరాటం రాయితీల పోరాటం కాదు, రాజ్యాధికారం జరిగే పోరాటమని సభ ఒక మార్గదర్శనం చేస్తుందన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమవుతుందని బీసీ ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, మహిళలు, విద్యార్థులు, యువజనులు, మేధావులు, కళాకారులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది పార్టీలకు ఖచ్చితంగా జరిగేటువంటి సభ. దయచేసి నేను పబ్బతి వచ్చి మిమ్మల్ని శరణార్థి అడుగుతున్నా. ఇది మన సభ. మీ రాజకీయ పార్టీలో 100 సభలు పోవచ్చు, కానీ ఇది మా దగ్గర వనరులు లేవు. బండ్లు పెట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు. మీకు కనీస వసతులు కల్పించడానికి లేవు. ఇది ఉద్యమ సంస్థ కాబట్టి చేతిలో గొడుగు పట్టుకొని ప్రతి ఒక్కరూ ఇక్కడ మీటింగ్కి వచ్చేటువంటి లక్షలాది మందికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. చేతిలో గొడుగు పట్టుకొని సంఖకు సద్దిమూట పెట్టుకుని ఇవాళ ఈ సింహగర్జనకు సింహాల లెక్క లక్షల మంది కదిలి రావాలని చెప్పి మీకు అందరికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సింహగర్జన ద్వారా మన బీసీల తడాకేందో, మన బీసీల రాజకీయ చైతన్యం ఏందో, మన బీసీల ఐక్యత ఏందో రేపు ఆదివారం రోజు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మీరు హాజరై ఇవాళ లక్షల మంది మనం సింహాలై గర్జిస్తే ఈ రాజకీయ పార్టీల అగ్ర నాయకులకు వెన్నులో వణుకు పుడుతుంది. వాళ్ళ మెడలు వంచి, ఈ అగ్రకుల రాజకీయ పార్టీల మెడలు వంచి మన రాజకీయ వాటా సాధించి తీరుతాం. ఒక బీసీ ముఖ్యమంత్రి, ఒక బీసీ